హాయ్. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఒక్క నిమిషం ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్దామని రావడం జరిగింది. అదేంటి అంటే, ఒక మనిషి తన సొంత తమ్ముడిని చంపాడనమాట. అయితే దేవుడు అతన్ని వెంటనే శిక్షించలేదు. ఎందుకు? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఇది న్యాయమా? లేక రహస్యమా? ఒక మనిషిని చంపితే అతన్ని వెంటనే శిక్షించలేదన్నమాట. ఎవరు? కయీను మీద దేవుడు పెట్టిన గుర్తు వెనక అసలైన సత్యం ఏమిటి? ఆ చంపింది ఎవరు? కయీను. చనిపోయింది ఎవరు? హబేలు. రైట్? అయితే చాలామంది అనుకుంటారనమాట కయీన్ని శిక్ష నుండి తప్పించుకున్నాడని. చాలామంది. అయితే కానీ నిజానికి అతను శిక్షలోనే జీవించాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? కదా! అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉంది. కయీను తన తమ్ముడిని హేబేల్‌ని చంపాడనమాట. చంపినప్పుడు దేవుడు అతనిని శిక్షించాడు. ఎలాగా? అంటే భూమి మీద ఏది పండించినా అతనికి ఏమివ్వదో ఫలితం అనేది ఇవ్వదనమాట. అయితే అతను ఈ భూమి మీద మనుషుల మధ్యలోనే తిరుగుతాడు కానీ ఎవరైనా చంపడానికి వచ్చినప్పుడు తన మీద ఏముంటది? ఒక గుర్తు ఉంటది. అంటే ఆ గుర్తు ఇచ్చి దేవుడు పంపిస్తాడనమాట. దేనికి? హేబేల్‌ని చంపినందుకు ఒక గుర్తిస్తాడనమాట. అయితే నన్ను అందరూ చంపేస్తారు అని భయపడుతున్నప్పుడు చూడండి, కృప వెంట రక్షణ. ఏదైతే మనం చనిపోతామని తెలిసి దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు ఏమిచ్చాడు? ఒక గుర్తు ఇచ్చాడు. అదే కయీనుకి ఆ గుర్తు ఇవ్వడం అన్నమాట. అంటే నన్నెవరైనా చంపేస్తారా అని అడిగినందుకు ఒక గుర్తిచ్చి పంపించాడనమాట. అయితే ఆ గుర్తు ఎందుకు అంటే కాపాడడానికో ఒక కంఫర్ట్‌గా ఇవ్వడానికో కాదండి. అదేంటి అంటే మెర్సీ కూడా కాదు. అదేంటి అంటే వార్నింగ్ కూడా. అది కృప నుంచి వచ్చిన వార్నింగ్ అనమాట. అంటే కయీనుపై ఉన్న గుర్తు అతన్ని రక్షించలేదు మాత్రమే కాదు గానీ, తను ప్రతిరోజు తన పాపాన్ని గుర్తు చేసుకుంటూ, తన సొంత తమ్ముడిని చంపినందుకు ఆ గుర్తు అనమాట. అంటే ఎవరి వల్ల నేను బ్రతుకున్నాను ఈరోజు, ఈ కృప ఎవరి వల్ల వచ్చింది అంటే, దేవుని వల్ల వచ్చిన ఆ కృపని గుర్తు చేసుకుంటూ తను బ్రతుకుతున్నాడనమాట. అంటే ప్రతిరోజు తను బాధలోనే ఉన్నాడనమాట. మీ లైఫ్‌లో ఇలా జరిగిందా ఎప్పుడైనా? థ్యాంక్ యూ.